ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. మనము ఎవరితో కలిసి భోజనం చేయాలో, ఎవరితో కలిసి భోజనం చేయకూడదో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మన ఎదుటివాని యొక్క మేలును కాంక్షించిన వానితో గనక నువ్వు కూర్చొని భోజనం చేస్తే వాడు నువ్వు తినే విధానాన్ని చూసి లెక్కలు కడుతూ ఉంటాడు. లేకపోతే నిన్ను శపిస్తూ ఉంటాడు. లేకపోతే నిన్ను తక్కువ చేస్తూ ఉంటాడు. అతని యొక్క చూపులు నీ ఎడల చాలా అసహ్యంగా ఉంటాయి. అతని యొక్క ఆలోచన ధోరణి కూడా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఎదుటివారి మేలును కాంక్షించని వారితో భోజనం చేయొద్దు అంటే సహవాసం చేయొద్దు. ఎదుటివాని యొక్క మేలును చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయి. అంతేగాని స్వార్థపరులతో, కక్షదారులతో, అహంకారంతో నింపబడిన వారితో, పిసినుగొట్టుతనము, లోభముతో నిండిన వారితో, ఎదుటివాని క్షేమమును కాని మేలును కాని కాంక్షించిన వారితో నువ్వు స్నేహం చేసి జీవితంలో దెబ్బలు తినొద్దు. ఆ తర్వాత వాళ్ళు అన్న మాటలకి, వాళ్ళు చేసిన పనులకి నువ్వు బాధపడక తప్పదు. మరి ముందుగానే గ్రహించి అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. వారు నీ కుటుంబ సభ్యులన్నా కావచ్చు, వాళ్ళు నీ ఇంటి పక్క వారన్నా కావచ్చు, వాళ్ళు నీ యొక్క ఆఫీస్లో వారన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి యొక్క మాట తీరుని బట్టి, ఒక వ్యక్తి యొక్క విధానాన్ని బట్టి ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు మనం అంచనా వేయొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.